Hello everyone, welcome to my podcast 0.0 Unshown Version. మోడర్న్ జనరేషన్‌కి మోడర్న్ ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి. అందులో ఒకటేంటంటే, నేను నా బెల్లీ ఫ్యాట్‌ని ఎలా తగ్గించుకోవాలి? ఈ బెల్లీ ఫ్యాట్ అనేది కోవిడ్ టైంలో కూర్చొని తినడం వల్ల వచ్చిందా? లేదంటే ముందు నుంచే ఉందా అనేది పక్కన పెడితే, నాకు బెల్లీ ఫ్యాట్ ఎక్కువైంది. దాన్ని తగ్గించుకోవాలి. బట్ ఎక్సర్‌సైజ్‌లు అవన్నీ చేయలేం. కొంచెం కష్టమే. ఓకే. అవి పక్కన పెడితే, రెండో ప్రాబ్లమ్ నేను మొబైల్‌కి బాగా అడిక్ట్ అవుతున్నాను. దీని నుంచి ఎలా బయటపడాలి? అయితే ఈ మొబైల్ అడిక్షన్ ఎక్కువైంది అనేది ఎప్పుడు తెలుస్తది అంటే, మేబీ ఇంటర్నెట్ కనెక్షన్ లేనప్పుడు, పవర్ కట్ అయినప్పుడు, ఖాళీగా కూర్చున్నప్పుడు ఈ థాట్ వస్తది. అబ్బా! నేను మొబైల్ ఇంతలా వాడుతున్నానా? సో, నేను మొబైల్‌కి అడిక్ట్ అయ్యాను. సో, నేను దీని నుంచి బయటపడాలి అని వస్తది. ఈ 2 కాకుండా మోడర్న్ పేరెంటింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మోడర్న్ పేరెంటింగ్ ప్రాబ్లమ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి, నా పిల్లలు నా మాట వినటం లేదు. వాళ్ళు నా మాట వినాలంటే ఏం చేయాలి? ఓకే. గుడ్ క్వెషన్. ఇంకొకటి, పిల్లలు కూడా మొబైల్ గేమ్స్ బాగా అడిక్ట్ అయ్యారు. ఎందుకు దీని నుంచి వాళ్ళని బయటికి తీసుకురాలేమా? ఇదొక క్వెషన్. అయితే మీరు అనుకోవచ్చు, పిల్లలు మొబైల్‌కి అడిక్ట్ అవ్వడానికి, పిల్లలు మాట వినకపోవడానికి నా బెల్లీ ఫ్యాట్‌కి ఏంటి సంబంధం అని. వీటన్నిటికి సంబంధం ఉందో లేదో నాకు తెలియదు గానీ, సొల్యూషన్ అయితే ఒకటుంది. అదేంటి అంటే, మీ పిల్లలతో మీరు టైం స్పెండ్ చేయడం. అయితే మీరు అడగొచ్చు, పిల్లలతో టైం స్పెండ్ చేసినంత మాత్రాన వీటన్నిటికీ సొల్యూషన్ వచ్చేస్తదా అని. మేబీ సొల్యూషన్ వస్తదో లేదో తెలియదు గానీ, కొన్ని యూజ్ కేసెస్ చెప్తాను. ఆ యూజ్ కేసెస్ ఏ విధంగా యూజ్ అవుతాయి అనేది మీరు ఒకసారి ఆలోచించుకోవచ్చు. అందులో ఫస్ట్ యూజ్ కేస్, ప్లే విత్ దెమ్. వాళ్ళతో మీరు ఆడుకోండి. ఎందుకంటే పిల్లల దగ్గర ఇన్ఫినిటీ ఎనర్జీ ఉంటుంది. అంటే వాళ్ళు అలిసిపోరు. వాళ్ళకి 24 అవర్స్ ఆడుకోమని మనం పర్మిషన్ ఇచ్చినా వాళ్ళు 24 అవర్స్ ఆడుకుంటూనే ఉంటారు. మొబైల్ గేమ్స్ అయినా, ఫిజికల్ గేమ్స్ అయినా, ఏదైనా వాళ్ళకి అలుపు అనేది ఉండదు. వాళ్ళు 24 అవర్స్ ఆడుకుంటారు. సో, అలాంటప్పుడు ఆ ఎనర్జీని మొబైల్ గేమ్స్ కాకుండా ఫిజికల్ గేమ్స్ వాళ్ళని ఆడుకోనిస్తే, వాళ్ళతో పాటు మనం ఆడుకుంటే మన ఫిట్నెస్ పెరుగుద్ది. వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు ఆ గేమ్స్‌లో. ఫర్ ఎగ్జాంపుల్, పిల్లలు సైకిల్ తొక్కుదామని నిర్ణయించుకున్నారనుకోండి, మీరు సైకిల్ కొనేసి, సైకిల్ వెనక వీళ్ళకి 2 సపోర్టింగ్ వీల్స్ పెట్టేసి తొక్కరా తొక్కు అంటారు. దానివల్ల వాడు తొక్కుతాడు. వాడు నేర్చుకోవడం కూడా పక్కన పెడితే, వాడికి సైకిల్ నేర్చుకోవడం అనేది రాదు. ఎందుకంటే వాడికి వెనక సపోర్ట్ వీల్స్ ఉన్నాయన్న ధైర్యంతో వాడు తొక్కుతుంటాడు తప్ప వాడికి బ్యాలెన్సింగ్ రాదు. మీరు వెనక వెళ్ళరు కాబట్టి మీ బెల్లీ ఫ్యాట్ తగ్గదు. సో, దీనికి సొల్యూషన్ ఏంటి? ఆ వీల్స్ పీకేసేయండి. వాళ్ళకి సపోర్ట్ మీరిస్తూ, వాళ్ళకి బ్యాలెన్సింగ్ నేర్పుతూ వెనక మీరు పరిగెడుతుంటే మీ ఫిట్నెస్ బాగుంటది. వాళ్ళు నేర్చుకునే విధానంలో కూడా మార్పు వస్తుంది. అదే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ బాల్తో ఆడుకుంటున్నారు అనుకోండి, బాల్తో పాటు వాళ్ళతో పాటు మీరు ఆడుకోండి ఆ బాల్తో. సో, మీ ఫిట్నెస్ పెరుగుద్ది. వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు చివరికి అలిసిపోయి త్వరగా తిని త్వరగా పడుకొని రేపు ఉదయాన్నే త్వరగా లేచి స్కూల్కి వెళ్తారు. సో, ఇదొక రొటీన్ లాగా తయారవుతుంది. వాళ్ళకి ఒక రొటీన్ అంటే ఏంటో తెలుస్తుంది. మీకు ఒక రొటీన్ అంటే ఏంటో తెలుస్తుంది. సో, సెకండ్ పాయింట్‌కి వస్తే, అవాయిడ్ యువర్ వెహికల్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీరు పక్కనే ఉన్న షాప్‌కి వెళ్తున్నారు. పక్కనే ఉన్న షాప్‌కి వెళ్ళేటప్పుడు మీకు వెహికల్ ఎందుకు? బైక్ ఎందుకు? నడిచి వెళ్ళండి. వాళ్ళనే తీసుకెళ్ళండి. నడిచి వెళ్ళేటప్పుడు ఎన్నో విషయాలు మాట్లాడుకుంటారు మీ పిల్లలతో మీరు. నడక అలవాటు అవుతుంది. చిన్న దూరానికే వెహికల్ యూజ్ చేయకూడదు అన్న సెన్స్ వాళ్ళకు కూడా వస్తది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కడికైనా ఫర్ ఎగ్జాంపుల్ హెయిర్ కట్‌కి వెళ్తున్నారు ఆదివారం పూట మీరిద్దరు, మీ పిల్లోడు మీరు. కలిసి వెళ్ళండి, నడిచి వెళ్ళండి. దగ్గరే అయితే. దూరం అయితే ఆబ్వియస్లీ మనం బైకే యూజ్ చేస్తాం. దగ్గరైనప్పుడు నడిచి వెళ్ళండి. ఓకే. కిరాణా షాప్‌కి వెళ్తున్నారు, నడిచి వెళ్ళండి. సో, మాక్సిమం తక్కువ దూరాలకి వెహికల్స్ అవాయిడ్ చేయండి. లేదు ఫర్ ఎగ్జాంపుల్, పిల్లడికి సైకిల్ తొక్కమనండి, మీరు వాడి వెనక నడిచి వెళ్ళండి. ఇదొక యూజ్ కేస్ రెండోది. సో, మూడోది, స్పెండ్ టైం విత్ దెమ్. అంటే వాళ్ళతో టైం స్పెండ్ చేయండి. ఏ విధంగా అంటే, వాళ్ళకి మీరు ఫిజికల్ యాక్టివిటీస్‌లో అన్నా స్పెండ్ చేయొచ్చు. నార్మల్‌గా ఏదో లెగో బ్రిక్స్‌తో ఆడుకుంటుంటారు. లేదంటే సంథింగ్ డ్రాయింగ్ చేస్తుంటారు. సంథింగ్ ఏదో కథల పుస్తకం చదువుతుంటారు. అప్పుడు స్పెండ్ చేయండి. స్పెండ్ చేసినప్పుడు ఏమవుతదంటే, మీకు మీ పిల్లలకి మధ్యన బాండింగ్ పెరుగుతది. బాండింగ్ పెరగడం అనేది మీకే మంచి బెనిఫిట్ అవుతది. అది మీకే మంచి బెనిఫిట్. ఓకే. సో, ఈ 3 కాకుండా నాలుగోది, టు అవాయిడ్ మొబైల్స్. ఈ యాక్టివిటీస్ అన్నీ చేయడం వల్ల మీరు మొబైల్ నుంచి దూరం అవుతారు. వాళ్ళు కూడా మొబైల్ నుంచి దూరం అవుతారు. మీ మొబైల్ అడిక్షన్ తగ్గుద్ది. వాళ్ళ మొబైల్ గేమింగ్ అడిక్షన్ కూడా తగ్గుద్ది. సో, ఈ మొబైల్ అడిక్షన్ ని ఇంత ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఇకపోతే ఐదో పాయింట్, టు గెయిన్ పేషెన్స్. మీరు
ఓపిక అనే సబ్జెక్ట్ నేర్చుకుంటారు. ఎందుకు అంటే పిల్లలు చాలా విషయాల్లో విసిగిస్తారు. వాళ్ళు సైకిల్ తొక్కేటప్పుడు కానివ్వండి, వాళ్ళు ఆడుకునేటప్పుడు కానివ్వండి, వాళ్ళు డ్రాయింగ్ చేసుకునేటప్పుడు కానివ్వండి, వాళ్ళ కథలు చదువుతునేటప్పుడు కానివ్వండి, వాళ్ళ కొత్త లెసన్ ఏదైనా నేర్చుకుంటున్నప్పుడు కానివ్వండి, వాళ్ళు అడిగే క్వశ్చన్లు చాలా క్వశ్చన్స్ అడుగుతారు. ఆ క్వశ్చన్స్ లో మీరు ఇరిటేట్ అవ్వకుండా పేషెన్స్ పెంచుకోవాలి. వాళ్ళతో మీరు టైం స్పెండ్ చేయాలంటే వాళ్ళు అడిగే ప్రతి దానికి విసుక్కోకుండా సమాధానం చెప్తూ పేషెన్స్ పెంచుకోవాలి. ఆ పేషెన్స్ అనేది మీకు ఎక్కువ అలవాటు అవుతుంది. ఆ పేషెన్స్ ఎక్కువ అలవాటు అవడం వల్ల మీకే బెనిఫిట్. తర్వాత 6th పాయింట్, లెర్నింగ్ న్యూ థింగ్స్ అన్నప్పుడు వాళ్ళు ఏదైనా కొత్త విషయం నేర్చుకుంటున్నారు అనుకోండి, వాళ్ళు ఆ విషయంలో చాలా క్వశ్చన్స్ అడుగుతారు. ఆ చాలా అంటే చాలా క్వశ్చన్స్ లో మన దగ్గర ఆన్సర్ ఉండవు. ఆన్సర్ ఉండనప్పుడు మీరు తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు, వాళ్ళు లేనప్పుడు గూగుల్ చేసి ఆ ఆన్సర్ ని ఫైండ్ అవుట్ చేసి ఆ ఆన్సర్ ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. దాని ద్వారా ఏమవుతుందంటే మీరు నేర్చుకుంటారు, మీతో పాటు వాళ్ళకి నేర్పిస్తారు. సో వాళ్ళకి ఏమవుతుంది అంటే మా పేరెంట్స్కి అన్నీ తెలుసు, నేను ఏది అడిగినా ఆన్సర్ చెప్పగలరు అన్న కాన్ఫిడెన్స్ వాళ్ళకుంటుంది. మీకు ఏ విషయాన్నైనా అడగొచ్చు అనే ధైర్యం పెరుగుతుంది. కానీ వాళ్ళు అడిగే ఏ క్వశ్చన్ కూడా పిచ్చి క్వశ్చన్ కాదు. వాళ్ళు అడిగే ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ ఉంటుంది. దాన్ని తెలుసుకోవడం వాళ్ళు ఇంపార్టెంట్. అది ఏ క్వశ్చన్ అయినా. కాకపోతే ఆ క్వశ్చన్ కి చెప్పాల్సిన ఆన్సర్ మీరే సిద్ధం చేసుకోవాలి. దాన్ని ఎలా చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది, అది సెన్సిటివ్ మ్యాటరా ఏ మ్యాటర్ అయినా సరే వాళ్ళకి ఎలా చెప్తే అర్థమవుతుంది అనేది మీరు నేర్చుకొని వాళ్ళకి నేర్పించాలి. తర్వాత ఇంకో పాయింట్, 7th పాయింట్ అనుకుందాం. వీళ్ళు ఆల్రెడీ స్కూల్లో నేర్చుకుంటున్నారు కదా, స్కూల్లో టీచర్స్ నేర్పిస్తున్నారు కదా, మళ్ళీ మనకెందుకు క్వశ్చన్స్ అడుగుతారు అని కొందరు పేరెంట్స్ వాదిస్తారు. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో, అంటే అందరూ అని కాదు, కొందరు పేరెంట్స్ వాళ్ళ దృష్టిలో ఏంటంటే వేలకు వేలు ఫీజులు కడుతున్నాం కదా, ఈ క్వశ్చన్లన్నీ టీచర్కి ఎందుకు అడగడు వీడు, నాకెందుకు అడుగుతున్నాడు అని. నో, దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఎందుకంటే ఇక్కడ పిల్లలు నేర్చుకునేది టీచర్స్ దగ్గర నుంచి కొంత, పేరెంట్స్ దగ్గర నుంచి కొంత. టీచర్సే అంతా నేర్పించాలి అనుకుంటే వాళ్ళు 24 hours టీచర్స్ దగ్గరే ఉండాలి. టీచర్ ఎంత చెప్తారో పేరెంట్స్ కూడా అంతే నేర్పించాలి. కొన్ని విషయాలు టీచర్స్ నేర్పించలేరు, కొన్ని విషయాలు పేరెంట్స్ నేర్పించలేరు. వాళ్ళు స్కూల్లో టీచర్స్ దగ్గర నేర్చుకోవాల్సింది టీచర్స్ దగ్గర నేర్చుకుంటారు, అంటే అది స్కూల్ ఎడ్యుకేషన్. పేరెంట్స్ దగ్గర నేర్చుకోవాల్సింది పేరెంట్స్ దగ్గర నేర్చుకుంటారు, అది జనరల్ ఎడ్యుకేషన్. సో పిల్లలకి రెండూ అవసరమే. ఆ రెండు నేర్చుకునేటప్పుడే వాళ్ళ మైండ్ లో మెచ్యూరిటీ వస్తుంది. ఈవెన్ మీలో కూడా మెచ్యూరిటీ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు అడిగే కొన్ని క్వశ్చన్స్ కి మన దగ్గర ఆన్సర్ ఉండదు. ఆ క్వశ్చన్ ఎంత సిల్లీగా ఉంటదంటే ఫస్ట్ నవ్వు వస్తుంది, కానీ ఆలోచించే కొద్దీ అందులో ఎంత డెప్త్ ఉందో అర్థమవుతుంది. సో ఈ పాయింట్స్ నా దగ్గర సొల్యూషన్ లా కనిపించాయి. అంటే మీకు ఇది సొల్యూషన్ అనిపించకపోవచ్చు, మేబీ ఒక సజెషన్ లాగా తీసుకోవచ్చు. సో ఈ విధంగా పిల్లలతో ఎంత టైం స్పెండ్ చేస్తే అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ విధంగా పిల్లలతో మీరు స్పెండ్ చేయడం వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఇన్ని బెనిఫిట్స్ ఏంటి అంటే, ఒకటి ఫిట్నెస్ పెరుగుద్ది, మీది పెరుగుద్ది, పిల్లలది పెరుగుద్ది. రెండోది మొబైల్ ఎడిక్షన్ నుంచి మీరు తప్పించుకుంటారు, పిల్లలు తప్పించుకుంటారు. మూడోది పేషెన్స్ ఎక్కువ నేర్చుకుంటారు. పేషెన్స్ గా ఎలా ఉండాలి, పేషెన్స్ గా ఆన్సర్ ఇవ్వాలి అనేది మీరు నేర్చుకుంటారు. ఇంకొకటి, మీరు నేర్పించాల్సిన విషయాలన్నీ మీరు నేర్పించగలుగుతారు, వాళ్ళు అడగగలుగుతారు, మీరు చెప్పగలుగుతారు. సో ఇవన్నీ పాటించడం వల్ల చాలా బెనిఫిట్స్ మీకు ఉన్నాయి, మీ పిల్లలకి ఉన్నాయి. సో ఇదే నేను సొల్యూషన్ అనుకుంటున్నాను. ఈ సొల్యూషన్ మీరు ఎంతవరకు ఫాలో అయితే అంతవరకు ఫాలో అవ్వచ్చు. ఎందుకంటే ఇది 100% ఫాలో అవ్వగలము అని చెప్పలేం. ఎందుకంటే మాక్సిమం ఇళ్లలో స్పేస్ ఉండదు ఫిజికల్ గేమ్స్ ఆడుకోవడానికి. సో అలాంటి సిచ్యువేషన్ ని మనం క్రియేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అపార్ట్మెంట్స్ లో ఉంటున్నారు, అపార్ట్మెంట్స్ లో మీకు ఫిజికల్ గా ఆడుకునేంత స్పేస్ లేదు. సో డూ వన్ థింగ్, ఎవ్రీ వీకెండ్ ఒక పార్క్ వెళ్ళండి, పార్క్ వెళ్ళి అక్కడ స్పెండ్ చేయండి, డన్ అవుతుంది కదా. సో ఇలాంటి ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేయడం కూడా మీదే బాధ్యత. అంటే అక్కడ ఉండే ప్రాబ్లం కి సొల్యూషన్ వెతుక్కుంటున్నారు, ప్రాబ్లం కి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తున్నారు. అది కూడా ఒక బెనిఫిటే అనుకోవచ్చు. దీనివల్ల ప్రతి ప్రాబ్లం కి సొల్యూషన్ వెతకడం కూడా బెనిఫిటే కదా. సో ఆ విధంగా మీకు ఫిజికల్ గా ఆడుకునే స్పేస్ లేదా దానికోసం వెతకండి, లేదా దానికోసం ఇంకేమైనా ఆలోచించండి. సో ఎవ్రీవన్, అంటే ప్రతి మనిషి మైండ్ లో ప్రతి ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ ఉంటాయి. సో మనం ఆలోచించాలి. ప్రతిదాన్ని గూగుల్ మీద, చాట్ జీపీటీ మీద ఆధారపడలేం కదా. సో మనం ఆలోచించుకొని ఆ సొల్యూషన్ ని, వచ్చిన సొల్యూషన్ ఇంప్లిమెంట్ చేయగలగాలి. మేబీ ఒకసారి ఇంప్లిమెంట్ చేస్తేనే అందులో ఉన్న మైనస్ ఏంటో ప్లస్ ఏంటో కూడా తెలుస్తుంది. సో ఇలాంటి బెనిఫిట్స్ అన్ని చాలా ఉన్నాయి. సో ట్రై టు స్పెండ్ టైమ్ విత్ యువర్ చైల్డ్. సో యూ విల్ గెట్ సో మెనీ బెనిఫిట్స్, యూ విల్ అండర్స్టాండ్ దట్, అండ్ యూ విల్ ఫీల్ that is what the beauty with our child. Thank you everyone. Thanks for listening to my podcast. We'll meet in next episode. Thank you.